అత్తమ్మా నేను బయటికి వెళ్తున్నా. బయటికి ఏం పని ఉందమ్మా? ఇప్పుడు ఆదివారం ఏం పని ఉంది? బయట బయట ఎప్పుడు బయటకు అంటావు? బయటకంటే అంటే మా దోస్తుకు చాలా బాధలలో ఉంది. అట్లనా? పలకరించి రావాలి పోయి. ఏమైంది? కూసో కూసో చెప్పమ్మా, ఏమైందో చెప్పిపో. చెప్పండి పోనీయవా? ఏమవుతుంది? కూర్చొని చెప్పరాదమ్మా. సరే. ఓ మా దోస్తు నిన్న మొన్న 6 నెలల క్రితము సంవత్సరం అయిందిలే పెళ్లి చేసింది. పెళ్లి చేస్తే అల్లుడు అత్త అందరు మంచోళ్ళే. కానీ ఏమైంది, ఆ పిల్లకు కాన్ పందింది. అట్లనా? కాన్ పందినాక ఏం చేసిరంటే వాళ్ళు హాస్పిటల్ పోయి పిల్లగాడ అని చెప్పమన్నారు. చెప్పమంటే డాక్టర్ మేము అట్లా చెప్పము, పిల్లగాడ అని చెప్తే మమ్మల్ని పోలీసు వాళ్ళు పట్టుకపోయి జైలు వేస్తారు, మేము చెప్పమన్నారు. అయితే అత్తకు భర్తకు ఏందంటే ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ అయ్యారు, మగ పిల్లలు ఎక్కువ అయ్యారు. అయితే మగ పిల్లలు అయితే మనకు వద్దు, తీసేపిద్దాం. అయ్యో, ఆడపిల్లలు అయితే మంచిగా మనకు ఎదురు కట్నం ఇస్తారు, మంచిగా ఆస్తి పనులు దొరుకుతారు. ఇప్పుడు ఆడపిల్లలు దొరుకుతలేరు అని. ఒకప్పుడేమో మగపిల్లలు దొరకలే, అప్పుడు ఆడపిల్లలు తీసేపించారు కడుపుల నుంచి. అట్లా తీసేపిస్తేనే పోలీసు వాళ్ళు గవర్నమెంట్ కేసులు పెట్టి చేసేసరికి బంద్ చేసిరు. ఇప్పుడు ఇక మగపిల్లలు ఎక్కువ అయ్యారు, ఆడపిల్లలు తక్కువ అయ్యారు అని ఇప్పుడు ఆడపిల్లలే పుట్టాలని చూస్తురు. అయితే ఆ డాక్టర్ దగ్గర పోయి బెదిరించి నేను చంపుతాము, నువ్వు చేస్తావా, ఇప్పుడు చెప్తావా చెప్పవా మాకు అని అంటే ఆ అబ్బాయి ఆయనకి ఏం చేసింది కదా, మగ పిల్లగాడు అని చెప్పిందట. అట్లనా? అయ్యో, మగ పిల్లగాడైతే మాకెందుకు, కావాల్సింది ఆడపిల్ల అని ఆ పిల్లకు పడుకోబెట్టి ఆపరేషన్ చేపించి 6 నెలల పిల్లగాడిని తీసేపించి పడేసిరట. అయ్యో, అది మా దోస్తుకు తెలిసి హాస్పిటల్ కురికేసరికి అన్ని జరిగిపోయినాయి. ఇక జరిపోయేసరికి ఇంటికి తీసుకొచ్చి ఏడ్చుకుంటా వాళ్ళ మీద కేసు పెట్టి అంత ఆగం. ఇప్పుడు ఆమె పరిస్థితి అట్టనా? ఆ పిల్లనేమో నాకు ఆ పిల్లగాడు వద్దు, వాళ్ళు మంచోళ్ళు కారని ఆ పాప తల్లి ఏమో పెళ్ళైనాక ఎట్నో అడ్జస్ట్ చేసుకొని బతకాలి, ఏం చేస్తామే మరి మన పరిస్థితి అని ఏడుస్తుంది. గట్లా అని పోయి మందలిచ్చొద్దామని పోతున్నా. సరే సరే పోయి. ఒకటే బాధపడుతుంది, ఇట్లా చేస్తారా అత్తమ్మ, అన్యాయం కాదది? కాదు మరి, అట్లా చేస్తారా? ఏ పిల్ల అయితేందమ్మా, సాదుకోవాలి కానీ. మగ పిల్లగాడు అయితేంది, ఆడపిల్లలు అయితేంది, సాదుకోవాలి కానీ. చెప్దాం అనుకుంటున్నాను, మీద కేసు పెట్టి జీవితాంతం జైలేమని చెప్తా నేను. మరి అంతే కదా, అట్టే చేయాలి. సరే మరి నేను పోయి వస్తా. పోయిరా.